ఎద్దేడ్చిన వ్యవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడేగాక వడై కరెస్టేనా కాదనొల్ల నేను చెప్పింది. ఈ మాట ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, కానీ రేవంత్ సార్కు తెలుసో లేదో అని నాకు ఎందుకు అనుమానం కొడుతున్నది. మన తెలంగాణ రైతులు రుణమాఫీ గాక, రైతు భరోసా రాక, పంటకు మద్దతు ధర చక్కగా లేక హరే రామ ఎంత తన్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాం. రాత ఇగ మారుతుంది అని చూసుకుంటూ ఉంటుంటే మారుళ్ళేదేం లేదు, ఇంకా ఎక్కువ రందులైతున్నాయి. అంతెందుకు, సోమవారం నాడు రైతు దినోత్సవం అట. అంటే రైతులకు పండగ రోజు, పండగ పూట కూడా పాపం రైతులు కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారోళ్ళ అక్కడ చూడండి. కావాలంటే ఒక్క ఆదిలాబాద్ రైతు గోసనే కాదు, మన తెలంగాణ అంతటా గిదే కథ, గిదే గోస. అసలు రేవంత్ సార్ ఓట్లకు ముందు ఎన్ని ముచ్చట్లు చెప్పిండు, ఎన్ని షెట్లెక్కిచ్చిండు, అవన్నీ ఇప్పుడు షెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్ల లెక్కనే అయిపోయాయి. 100% రైతుల రుణాలు మాఫీ చేసినామని రేవంత్ సార్ చెప్పుకుంటుండు కదా. మరి ఇట్లా పొలంలోనే ఉరికి ఆలాడేటోళ్ళు, బ్యాంకులు ఆఫీసుల చుట్టూ తిరిగేటోళ్ళు వీళ్ళంతేవలు రైతులు కాదా? వీళ్ళు వ్యవసాయం చెయ్యరా? మరి 100కు 100% మాఫీ అయితే వీళ్ళకెందుకు గాలే? రైతు దినోత్సవం అంటే రైతులందరూ అలే బలే తీసుకుంటా పండగ చేసుకునే రోజు. కానీ రేవంత్ సార్ పుణ్యమా అని రైతులకు పండగ లేకుండా అయింది, రోడ్ల మీద ఖర్చుడైంది. రుణాల మాఫీ కోసం ధర్నాలు చేస్తుర్రు. కాదల్లా, అసలు రైతుల మీద ఎందుకింత కోపంగా వచ్చి రేవంత్ సర్కార్ కు? రైతు భరోసాకు దిక్కులేదు, రుణమాఫీ గాలేదు, పంటకు మద్దతు ధర లేదు, ఎరువులు ఇత్తనాలు దొరుకుతలేవు. ఇక ఏదో కంపెనీల కోసము బల్మీట్ కి భూములు గుంజుకునే కార్యం నడుస్తుంది. మా భూములు మాకు కావాలని మల్లబడ్డ రైతులను జైలేసిరు. ఏంది గోస? 10 ఏండ్లల్లా ఎన్నడన్నా గిసొంటి చూసినామా మనం? ఏడాదిల్నే ఎందుకు గిట్లా ఉల్టా పల్టా అయిపోయింది? ఎన్నడలేంది స్కీముల కోసం రైతుకు కండిషన్లు షరతులు పెట్టుడేంది? గిట్లా కోతలు కత్తెలరేంది? పోలీసులతోని రూబాబు చూయించుడేంది? ఓట్లకు ముందు ఒక మాట, గద్దెక్కినాక ఇంకో మాట చెప్పి నమ్మిచ్చి నట్టేట ముంచుడేంది? రైతుకు నిద్ర లేకుండా ఏసుడేంది? గిట్లనే గరమై తురుమన రైతులు.